జిగా గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలు దాచిపెట్టు బుల్లోడా హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ రోజు మనం వచ్చేసాం కడపలోని కేవోఆర్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి. ఇక్కడ చూస్తుంటే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా జోష్ గా ఉన్నారు, కానీ గర్ల్స్ కంటే బాయ్స్ ఇంకా జోష్ గా ఉన్నారు. సో మరి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ ఇక్కడ ఉన్నారు అండ్ రచ్చ రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎస్, మరి మన రచ్చ రచ్చ చేయాలంటే ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోవాలి. సో మన ప్రోగ్రామ్ లో డిఫరెంట్ గేమ్స్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. సో మరి గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనకి ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్ లైక్ జోక్స్ ఉంటాయి, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, అండ్ మధ్యలో ఎవరికన్నా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ బయట పెట్టచ్చు. సో మరి ఫస్ట్ గా అయితే ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం టాస్క్ కి. టాస్క్ చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 3 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ రావాలి. సో మరి ఈ రోజు గర్ల్స్ నా టీమ్ అండ్ బాయ్స్ 1 టీమ్ కాబట్టి ఫాస్ట్లీ అండ్ వెయిట్ నితిన్ టీమ్ నుంచి గర్ల్స్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారంట. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి ఈ రోజు మన టాస్క్ గర్ల్స్ తో స్టార్ట్ చేసేద్దాం. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా వాట్స్ యువర్ నేమ్? మౌనిక. ఓకే, మరి నీకు ఈ రోజు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో నీకు వచ్చిన టాస్క్ ఒక సాంగ్ ప్లే అవుతుంది నీకు. ఆ సాంగ్ విని దాన్ని ప్యారడీ చేయాలి, అర్థమైంది కదా? సో ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే మనం వినేద్దాం. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. మౌనికకు వచ్చిన టాస్క్ ఆల్రెడీ వినేసింది కాబట్టి సో దాన్ని ప్యారడీ చేసి పాడాలి. సో మౌనిక ఆర్ యు రెడీ? హియర్ వి గో, స్టార్ట్. నన్ను కొట్టకలా తిట్టకలా అత్త సూర్యకాంతం మన ఇరుగు పొరుగు చూస్తారే అత్త నన్ను ఓయని ఏయని అంటే కొరివి దయ్యం వీధిలో నా ఇంక తప్పదే పిల్లో నీకు గండం. రైట్, అండ్ సో మరి మొత్తానికి ఫస్ట్ టాస్క్ గర్ల్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు, ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు, విల్ సీ. బాలాజీ యాదవ్. సో వాళ్ళు చేశారు, ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది. మనం ఇంకా బాగా చేయాలి వాళ్ళకంటే. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే ఫైన్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా బాలాజీ? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు, సపోజ్ ఉంది అనుకో. సో నువ్వు తన్ని మూవీకి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు నీ దగ్గర ఓన్లీ 1000 రూపీస్ నోట్స్ మాత్రమే ఉన్నాయి. సో అది ఎలాగో చెల్లెది అందరికి తెలిసిందే. తనకి ఎలాగైనా నువ్వు మాట ఇచ్చావు, ఇప్పుడు తన్ని మూవీకి తీసుకెళ్ళాలి. గర్ల్ ఫ్రెండ్ కిందక మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో. ఓకే రైట్, మరి టాస్క్ చేయడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ రెడీ? సో హియర్ వి గో, స్టార్ట్. సినిమాకి వెళ్ళడానికి ప్రాబ్లం లేదు, కానీ నా దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంది ఒకటి. ఏంటంటే ఇప్పుడు 1000 రూపాయల నోట్లు సినిమాకి తీసుకెళ్లాల్సింది. టికెట్స్ కావాలి. ఇంతకీ ఏ సినిమా? ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి. నీకు ఏ కావాలి? రొమాంటిక్ సినిమా కావాలా, హర్రర్ మూవీ కావాలా? హర్రర్ అవసరం లేదు, రొమాంటిక్. హర్రర్ అయితే నీ మీద పడింది నీ గర్ల్ ఫ్రెండ్. 500 చెల్లవు కదా? పర్లేదు చెల్తా. చెల్లవు ఇదేమన్నా పెట్రోల్ బంక్ అనుకుంటున్నావా? గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి, ప్లీజ్ అండి. నా గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చినా తీసుకోవట్లేదు. ఇంటికి కొడుతుందండి నన్ను బాబు.
చేంజ్ అవ్వట్లేదు, ఏం చేద్దాం? వెంటనే సాగని సాగు నాకు సినిమా తీసుకోవాలి ఏం గ్యారెంటీ తెచ్చుకోపోయి ₹1 కూడా లేదని మళ్ళీ మీరు పర్సెంట్ ఓపెన్ చేశారు మీ దగ్గర. ఓకే, ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడా? సరే 300 అయితే మీ ఇద్దరు టికెట్స్ కే సరిపోతాయి. 150. మరి కూల్ డ్రింక్ ఏమి ఇస్తావు? సరే మీరు అప్పు ఇవ్వండి, మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. ఎలా పెడతారా బాబు? నా దగ్గర ఎక్కడే, నన్ను మూసేస్తారు, కౌంటర్ లో తీసేస్తారు. Every time you try, I want to say goodbye, goodbye. సో టాస్క్లు చాలా ఎలా ఉన్నాయంటే సూపర్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా ఈ రోజు. సో మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ మీరా మేమా అన్నట్టున్నాయి పోటాపోటీగా. యా, మరి So, ఇప్పుడు ఈ next పోటీలో girls మరి chance. నెక్స్ట్ ఛాన్స్ మా గర్ల్స్ తీసుకుంటున్నారు. సో ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. సో మరి శివాంజలికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో నీకు కూడా డిఫరెంట్ టాస్క్ అని నేను అనుకుంటున్నాను శివాంజలి. సో నిజంగా డిఫరెంట్ టాస్కే. సో నీకు 4 days ఇంటికి వెళ్ళాలి నువ్వు. సో మీ హస్బెండ్ ఏంటంటే మెంటల్ అన్నమాట, షార్ట్ టెంపర్. నీలాగా చెప్పొచ్చు కదా, ఫస్ట్ అర్థమవుతుంది. యాక్చువల్ గా నువ్వు అనగానే సో రైట్, నేనే మీ హస్బెండ్ అనుకో, నువ్వు వైఫ్ లాగా ఇన్వాల్వ్ కోసేపు వరకు. అంతేగాని ఇందాక నువ్వు అన్నట్లుగా కొట్టడం తిట్టడం అలాంటివి చేయబాకు, ఎందుకంటే నేను వచ్చా కాబట్టి. ఇప్పుడు ఏమండి చెప్పు. అది కాదండి, ఎందుకు ఎప్పుడు గయ్యాలు గొంతేసుకొని వస్తూ వెళ్ళండి సాఫ్ట్? నాది గయాలు గొంత, మీదే గయాలు గొంతు. అది కరెక్టే, మిమ్మల్ని చేసుకున్నాక ఇప్పుడే ఎక్కువైపోయింది. కాదండి, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. నువ్వు నీ గుమ్మడికాయ మొహం వేసుకొని కరెక్ట్ చెప్పు. సంక్రాంతి పండగ, దసరా ఇవన్నీ అయిపోయినాయి కానీ చెప్పు, నీకేం కావాలి చెప్పు. సర్కల్ మొహం వేసుకొని నేను చూడంలే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఫెస్టివల్ అండి, మీరు రాకపోయినా పర్లేదు, నేను వెళ్తాను. ఇంతకీ నీకైతే 2 days పంపుతా. 2 2 days వద్దండి, 4 days కావాలి నాకు. 4 days కావాలా? లేదంటే పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతా వితౌట్ డైవర్స్. ఏంటి ఈ రివర్స్ మధ్య? చూసే నేర్చుకో. ఏం తింటున్నావు నువ్వు బాగా? మీరు తింటున్నారు కదా, మీకు పెట్టి కదా నేను ఏ తినేది. రోజన్నా పెట్టావా? ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చేది నేను. అయ్యో, అందరి ముందు అన్నది తెలిసిపోతుంది. నువ్వు ఇంట్లోనూ డామినేట్ చేసి బయట డామినేట్ చేసి నేను ఇంట్లో ఆఫీస్ లో చెప్పుకోలేకపోతున్నా బయట. అంతే సో ఇప్పుడు 4 రోజులు పోతే నేనేం చేయాలి చెప్పు? ఎక్కడికి పోవాలి? నేను ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. 4 days ఇస్తేనే నేను ఇక్కడ ఉంటా మళ్ళీ వచ్చి, లేకపోతే పర్మనెంట్ గా అక్కడే ఉంటా. సరే వెళ్ళిపోయిగా నువ్వు 4 days అంటే నువ్వు అసలు పేపర్ తీసుకొని వచ్చేటప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి రాను. తిరిగి రావా? అమ్మాయి బతికించపో. బాయ్స్ గర్ల్స్ ఒకసారి గట్టిగా గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. yes, మరి నెక్స్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి బాయ్స్ లో వాళ్ళకి ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. షారుఖ్, సో టాక్ చేయడానికి రెడీగా ఉన్నాం. రెడీ. సో మరి నీకు వచ్చిన టాస్క్ వచ్చి నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని లిరిక్స్ మాత్రమే తీసుకొని నువ్వు దాన్ని ప్యారడీ చేసి పాడాలి. yes, are you ready? రెడీ. ఓకేనా? సాంగ్ వినేద్దామా? here we go, start music. కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే. సారీ, రెడీ షారుఖ్? సో here we go, start. కొండ ముచ్చుదానా నీ మూతి ఉందే జానా, నీకు కొవ్వు ఉందే చానా, నీ ఫేసు చూస్తే వాంతులొచ్చెనే, మంచి మాట రాక బూతులొచ్చెనే, ఓకే రైట్, సూపర్. మరి మొత్తానికి బాయ్స్ నుంచి కూడా నెక్స్ట్ అంటే సెకండ్ టాస్క్ అయిపోయింది కాబట్టి మనం గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్స్. సో ఎనీవేస్, మరి ప్రియాకి వచ్చిన టాస్క్ ఏంటో చెప్పేస్తాను నీకు. సో ఈ టాస్క్ నీకు సూపర్ ఉంటది, ఎందుకంటే బ్లాక్ టికెట్స్ అమ్ముతూ నీ బాయ్ ఫ్రెండ్ కి దొరికిపోయావు. అర్థమైపోయిందా? దొరికిపోయావు, ఎలా మేనేజ్ చేస్తావు? కాన్సెప్ట్ అర్థమైంది కదా? నీ బాయ్ ఫ్రెండ్ గా వాణిని తీసుకుందాం. సో వాణి ఎలా చేస్తుందో చూద్దాం. సో మరి నిన్ను పట్టుకొని నేను ఏమంటుందో చూద్దాం. వాణి, ఆర్ యు రెడీ? యా. సో గోదే, యువర్ గోదే. 50 ఎవరికైనా కావాలంటే రండి. 50 ఏంటి మచ్చా, నా గర్ల్ ఫ్రెండ్ ఒక తోపు రేంజ్ ఫుల్ బలిసిన అమ్మాయి, బాగా ఏమనుకున్నాను గర్ల్ ఫ్రెండ్ అంటే. అంటే పక్కన అమ్మాయిలు ఉన్నారా? ఒక్క నిమిషం ఉండు, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు కనిపిస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తాను.
ఆగు ఏం నా పోరితో మాట్లాడుతున్నావు పక్కకు నీ పోరా? ఏం చేస్తున్నావు? అంటే టికెట్స్ కింద పడిపోయింటే తనవేమో అని అడుగుతున్నా. వాటి టికెట్స్ కింద పడితే నువ్వు అందించడానికి అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చావా? ఇంకా పర్లేదా? చాలా హ్యాండ్సమ్ గా ఉంటే వచ్చి వచ్చాను. వాడు హ్యాండ్సమ్ గా ఉంటే నేను ఎట్లా? నువ్వు యావరేజ్, తను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఒక్కడు వచ్చాడు, ఎన్ని టికెట్స్ ఏంటి? అంటే సినిమా బాగాలేదంట, అందుకే ఇచ్చేస్తున్నా రిటర్న్. నువ్వు ఇచ్చేస్తున్నా? ఇందాకేదో కింద పడి ఉంటే అన్నా మళ్ళీ రిటర్న్ ఇస్తా అంటున్నావు. ఏం కదా? అరే వచ్చావు కదా, అమ్మాయిలు కనిపిస్తున్నాడు ఎవరింతకి? ఇది నాది, నా పోరిక. తను టికెట్ నాకు అమ్ముతాను. ఇక్కడేంది మీ డిస్కషన్స్? ఏంటి? నువ్వు ఫోన్ చేస్తే రానా? అందుకే మా friends ని తీసుకొని వెళ్తున్నా. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు, నాకు తెలియకుండా. నా గర్ల్ అరే నువ్వు పక్కన సినిమా లేట్ గీత, ఇది నేను సినిమాకి రమ్మనిందా లేదా? అరే నీకు ఇలాంటి అమ్మాయి దొరకటం ఎక్కువ. పక్కరా నువ్వు. నీ కార్ ఎక్కడ చెప్పు? మొన్న ఏదో కార్ వేసుకొచ్చిన నీ కార్ చూసి పడ్డా నేను. నాది కాదు, నా ఫ్రెండ్ అది, తనదే. సరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ పియాకి అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇట్ వాస్ వండర్ఫుల్. రైట్, మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు కడపకి కొత్తగా వచ్చిన ఎస్ఐవి, కొత్తగా జాయిన్ అయ్యావు. నీకు ఒక కాల్ వచ్చింది అనమాట. కేవలం నుండి ఒక కాల్ వచ్చింది, ఏంటి ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? సారీ రెడీ? సో ఇవి గో. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళని తీసుకుందాం. అరే మామ పోరి మస్తుకుందిరా బాబు. పోరి చూడరా, మళ్ళీ ఇటే వస్తుందిరా మామ. ఇలే వస్తున్నారు. ఏ సీనియర్ ఇక్కడ, సీనియర్ ఇక్కడ. ఏం పేరు నీ పేరు? మెరుపు తీగ. మెరవలేదే. హలో, ఎస్ఐ గారా అండి? సార్ ఇక్కడ కేవలం లో ర్యాగింగ్ జరుగుతుందో తప్పకుండా అండి. సార్ మా కాలేజ్ స్టూడెంట్స్ తో మేము జూనియర్స్ అంటే డౌట్ లో ఉంటే చెప్తున్నాం సార్. ఏం డౌట్లు అడుగుతారు? డౌట్లు సార్ మా జూనియర్స్ కి బయట వెనక ఎన్ని ఉన్నాయి బ్యాక్ లాక్స్? నువ్వు కూడా డౌట్లు అడుగుతావు. 70% సార్ ఇక్కడ కాదు. అసలు పరిస్థితి ఏంటి ఇక్కడ? అగ్ని అగ్ని అగ్ని. ర్యాగింగ్ చేస్తారు సార్. డాన్స్ పాట పని మాతో ఏమేమో మోపిస్తున్నారు సార్. ఏం మోపించినారు? రికార్డ్ రాపించినారా ఏం రా? మామూలుగా సార్ మీరు రాపించారు సార్ మీ కాలేజీ లేదు. అవన్నీ గుర్తుంచుకోండి సార్ మీరు. ఎట్లెట్లా ఉండాలా చిన్నపిల్లలు చెప్తున్నా. చిన్నపిల్ల ఏమంటివి మేము చిన్న పిల్లలమా? ఎంత మాట, ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. కుల పరీక్ష ఏ అందువా? అట్టి నీ భరద్వాజుది జన్మమెట్టిది, అది సుగత్యాకరమగు నీ జన్మమెట్టిది. మట్టి కుండలో పుట్టిది కదా. ఇది మిమ్మల్ని ర్యాగింగ్ చేయనట్లేదు, వాళ్ళని మీరు ర్యాగింగ్ చేయనట్టుంది. నేను మీకు కాల్ చేశాను, మీరు రియాక్షన్ తీసుకోవాలి. ఏంట్రా అక్కడ ప్రూఫ్ ఉందిరా, మీరు ఏదో చూపిండ్రా సార్. ఆ గోగడంలోనే తెలియడం లేదు సార్ మీకు. సో రైట్, ఎనీవేస్ బాగా చేసినందుకు ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి అగ్నికి. కమాన్. సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో సో గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా చక్కగా యాక్టివిటీస్ అండ్ టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు. చాలా బాగా పెర్ఫామ్ చేశారు, అమ్మాయిలు అయితే ఏంటి బాయ్స్ అయితే ఏంటి. సో మరి ఈ రోజు వీళ్ళు చాలా చక్కగా పెర్ఫామ్ చేసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో మరి కాంపిటీషన్ ఇప్పుడు నుండి స్టార్ట్ కాబోతుంది. సో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట. గేమ్స్ అనేవి ఫుల్ కాంపిటేటివ్ గా ఉంటాయి. సో మరి ఈ రోజు ఈ గేమ్స్ లో మరి బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా చూడాలంటే వీ హావ్ టు మూవ్ ఆన్ టు గేమ్స్. సో మరి గేమ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ముందైతే నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
నెక్స్ట్ మరి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఫిష్ శాండిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇంతకీ వీటితో ఏం చేయాలని బాయ్స్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే 4 బాయ్స్ 4 అంటే ఇక్కడ ఉన్న 4 పేర్స్ ఉన్నాయి, 4 ఫిష్ శాండిల్స్. ఇవి వేసుకుంటారు. సో వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్ కనిపిస్తుంది కదా, దాంట్లో 4 బాల్స్ ఉన్నాయి. సో అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్ అండ్ ఇక్కడ ఒక ఎల్లో కలర్ బౌల్. సో ఇక్కడ నుంచి ఫిష్ శాండిల్స్ మీరు వేసుకొని అంటే పరిగెడుతూ అంటే జంప్ చేసుకుంటూ పరిగెడుతూ వెళ్ళి ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీ సేమ్ బ్యాక్ కి ఉరుక్కుంటూ రావాలి. ఉరుక్కుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. సో తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగో గేమ్. సో మరి ఫస్ట్ పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గర్ల్స్ చేశారు కాబట్టి. సో విల్ స్టార్ట్ విత్ బాయ్స్ పరుగో. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. Are you ready? Get set go. బాయ్స్ కంటే ఫాస్ట్ గా రావడానికి ట్రై చేయండి. Here we go from 3 to 1. 3 2 1 go. బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో గేమ్. ఫైనల్ గా మరి వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గేమ్ ఎలా అనిపించింది? పరుగో వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్నారా, ఇంత ముందు ఎప్పుడైనా ఆడారని తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సాయి కుమార్, నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? ఐ ఫీల్ గుడ్. సతీష్, నీకెలా అనిపించింది పరుగో గేమ్? కింద పడతానని భయం వేసింది. సో నీకెలా అనిపించింది గేమ్? లక్ష్మీ భవాని, ఎలా అనిపించింది నీకు గేమ్ పరుగో? చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం ఆడాను నేను. సౌమ్య, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సో వలిక, నీకెలా అనిపించింది పరుగో? చాలా బాగుంది, ఇంకా కొద్దిసేపు ఆడాలని ఉంది. ఓకే రైట్, మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నా అండ్ వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మనతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు టైమింగ్ అన్నమాట, స్కోరింగ్ టైమింగ్. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ గా మరి మా గర్ల్ చేశారు విత్ ఇన్ 50 సెకండ్స్ లో ఈ గేమ్. మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 30 సెకండ్స్ లో. ఫైనల్లీ ద పరుగో విన్నర్స్ ఆర్ బాయ్స్. సో సూపర్ బాయ్స్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. Thank you so much. మరి చూస్తున్నారు కదా, ఈ రోజు మన బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ చెక్ చేయాలంటే వాళ్ళ నుంచి ఒక స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే. ముత్తు రంగే ఒట్టు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి. మత్తు రంగే ఒట్టు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కవ్వేళ్ళకి. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. ఓకే, దట్ వాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఒకసారి వాళ్ళకి గట్టిగా క్లాప్ కొట్టాలి బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్.
ఓకే రైట్, మరి ఒక సూపర్ లవ్లీ పెర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ముందైతే మా బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బాయ్స్ ముందు ఆడడానికి వచ్చినట్టయితే ఇద్దరు అబ్బాయిలకి ఈ పాట్స్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏమీ కనిపించదు. సో ఇద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. మీ ఇద్దరు మీ పార్ట్నర్ ని కనుక్కొని ఈ స్మైలీ ఉంది కదా ఈ బాల్ పిక్ చేయాలి. అండ్ మీ ఇద్దరి మధ్యలో టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ని ఫస్ట్ గా ఈ స్మైలీ పిక్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఇందాక పర్గో గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మా గర్ల్స్ ఆడుతా ఉంటూ ముందుకు వస్తున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. కమ్ ఆన్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. చూసారు కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. గర్ల్స్ కంటే త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ యు రెడీ? గో. Here we go from 3 to 1. 3, 2, 1 go. బాయ్స్ కంప్లీట్ చేశారు అండ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇద్దరు కంప్లీట్ చేసినంత మాత్రాన ఇద్దరు విన్నర్స్ కాదు కాబట్టి ఫైనలీ విన్నర్స్ ఎవరో తెలియాలంటే స్కోర్ కి వెళ్ళాలి. మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes లో. సో రైట్, మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ లో మరి బాయ్స్ 2 minutes లో కంప్లీట్ చేస్తే మరి మా గర్ల్స్ చేశారు 1 minute 45 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా హెడ్ విత్ మాస్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ బాయ్స్ ఒకసారి గర్ల్స్ కి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే ఎనీవేస్ బాయ్స్ కూడా చాలా బాగా ట్రై చేశారు, బాగా ఆడారు. గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో హెడ్ విత్ మాస్ గేమ్ లో మీ గర్ల్స్ విన్ అయినా మా బాయ్స్ అస్సలు ఫీల్ అవ్వకుండా విన్ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందుకు రాబోతున్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గుండెల్ల పటాసే దాచి పెట్టి కొడితే ఎవడైనా మటాసే
సో చూస్తున్నారు కదా ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పోటాపోటీగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే విధంగా గేమ్సే కాదు మాలో స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ యాక్టివిటీస్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి శివ ప్రియ రెడీగా ఉన్నారు. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. pani sa 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 pani sa 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 ga ma 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 sa ga ma 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 are ha ha Sunday ananu ra Monday ananu ra ennadu nidanara na raja raayittura na raja raayittura చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడ మనానురా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. ఓకే రైట్, సూపర్ మెడ్లీ బై శివ అండ్ ప్రియా నిజంగా చాలా చక్కగా చేశారు. ఓల్డ్ సాంగ్స్ ని తీసుకొని కూడా ఇక్కడ సూపర్ డూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. ఇద్దరు ఫుల్ సింక్ లో అన్నమాట. సో వీళ్ళిద్దరికి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఫుల్ పవర్ ప్యాక్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మా మాస్. మమ్మమ్మ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ముందుగా అయితే నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మమ్మమ్మ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం మమ్మా మాస్ గేమ్ లోకి. సో మరి మమ్మా మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా అనుకున్నాం. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా 2 rings, ఆ 2 rings లో 2 స్మైలీ బాల్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది బాయ్స్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో అండ్ ఇక్కడ ఒక రోప్ కూడా ఉంది. సో బిఫోర్ మీరు ఆడక ముందే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేము మీకు మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఇద్దరు వస్తారు, అంటే మేము కూడా ఇద్దరు ఉన్నాం ఇప్పుడు. సో ఇద్దరు టగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఈ రోప్ వేసుకొని ఉంటారు. సో ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. సో దీనికి టైమర్ కూడా ఉంటుంది. తక్కువ టైంలో మరి మా టీం గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో మరి వాణి టీం బాయ్స్ చేస్తారా అనేదే మన మమ్మా మాస్ గేమ్. సో వాణి ఆర్ యు రెడీ? Yes. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న. సో చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి నితిన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమిద్దరం ఇక్కడ మాక్ చేసి కూడా చూపించాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్, మరి మొత్తానికి మమ్మా మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఎక్క బారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. వీరా 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 నిన్నే చూస్తే జారే చీరా మడత పెట్టి మసురాజ. చూసారు కదా గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి మీకు ఐడియా వచ్చింటుంది. ఎందుకంటే బాయ్స్ గేమ్ కంప్లీట్ చేశారు కాబట్టి మీరు వాళ్ళకంటే స్పీడ్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అప్పుడు మీరు విన్నర్స్ అవ్వగలరు. ఆర్ యు రెడీ? So let's go, come on. ఓకే, మరి మమ్మా మాస్ గేమ్ ఆడటానికి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go.
బారి వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా చిన్నదేమో ఓకే రైట్, మరి ఫైనల్ గా మనం కంప్లీట్ చేసుకున్న మమ్మ మాస్ గేమ్. సో మరి మమ్మ మాస్ గేమ్ చాలా టఫ్ కాంపిటీషన్ అన్నమాట. సో మరి బాయ్స్ చాలా బాగా టఫ్ గా ఆడారు. సో అదే విధంగా మా గర్ల్స్ కూడా టఫ్ గానే ప్లే చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మరి మమ్మ మాస్ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే స్కోర్స్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారో నేను మీకు చెప్పేస్తున్నాను. సో మా గర్ల్స్ చేశారు 1 minute 55 seconds లో. సో మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన మమ్మ మాస్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. ఒకసారి అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ బాయ్స్ బాగా ఆడినందుకు, అండ్ యూ టు గర్ల్స్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా KORM స్టూడెంట్స్ మరి ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ రోజు బాయ్స్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని స్పెషల్ యాక్టివిటీ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో ఆగమంటే ఆగిపోదే తాగమంటే తాగిపోదే ఉన్న చోట ఉండ నీదే నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో ఓ అమ్మాయో ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎల్లా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్ను ఇంక నేనే ఆపలేక గోవర్ధన్ ఒక సూపర్ సాంగ్ కి వండర్ఫుల్ గా డాన్స్ చేసావు. నేను కూడా యాడ్ అవుదాం అనుకున్నా, మళ్ళీ నేను అక్కడికి వస్తే నితిన్ ఫీల్ అవుతాడని చెప్పేసి రాలేదు. అవును, బాగా నేనే చెప్పింది నీకు ఏడాగా ఉంది. సో ఎనీవేస్ సూపర్, దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ బై గోవర్ధన్. సో చాలా చక్కగా చేశాడు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో మరి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బేసిక్ గా బాయ్స్ కి గర్ల్స్ కి గేమ్ చాలా ఇష్టం అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి గర్ల్స్ నుంచి 5 అండ్ బాయ్స్ నుంచి 5. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. ముందుగా అయితే నితిన్ టీమ్ గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ని ఆడడానికి బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే ఒక బాయ్ ఈ మ్యాట్ లో బోర్లా పడుకోవాలి అండ్ మిగిలిన 4 బాయ్స్ 4 కార్నర్స్ పట్టుకొని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఈ కార్పెట్ మీదుగా, ఈ రెడ్ కార్పెట్ మీదుగా ఆ బోర్లా పడుకున్న బాయ్ ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే ఆ మ్యాట్ లో పడుకున్నారో ఆ అబ్బాయి ఇక్కడున్న చాక్లెట్స్ కానివ్వండి, బాల్స్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి అవన్నీ పిక్ చేసి తన మ్యాట్ లో వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు వేసుకోకూడదు. మీరు అనుకోవచ్చు ఎవరైతే ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ రౌండ్ విన్నర్స్ అని చెప్పేసి. సో అలా కాదు, ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ లక్ కూడా యాడ్ అయితేనే ఈ గేమ్ లో మీరు విన్ అవ్వగలరు. బాయ్స్ అండ్ గర్ల్స్ మీకైతే గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి అర్థమైంది కదా. ఫస్ట్ గేమ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్ లెట్స్ గో. సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,
30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. So total chocolates collected by girls 41. Next we'll go with lemons. Only one lemon. So మరి మొత్తానికి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన లెమన్ 1. సో లాస్ట్ గా మిగిలినవి బాల్స్ అని కలెక్ట్ చేశారు. విల్ సీ 0 బాల్స్ ఏవి కలెక్ట్ చేయలేదు కాబట్టి 0. సో మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes ready yes here we go Sam 3 2 1 go గేమ్ మా బాయ్స్ కూడా కంప్లీట్ చేశారు. వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం చాక్లెట్స్ తో స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. టోటల్ గా బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 52. And next we go with lemons. 1 2 only 2 lemons. And last గా మిగిలినవి balls ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ only 1 ball. సో ఓన్లీ 1 బాల్. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి బిఫోర్ మన ఈ గేమ్ స్టార్ట్ కాకముందుకి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 ప్లకార్డ్స్ ఉన్నాయి. సో ఈ కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోర్స్. ఒక దాంట్లో 30 ఉంది, ఒక దాంట్లో 50 ఉంది, ఒక దాంట్లో 100 ఉంది. సో బేసిక్ గా అక్కడ ఉన్న 3 ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ అండ్ లెమన్స్ బాల్స్ ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ లో మరి ఫస్ట్ స్కోరింగ్ బాయ్స్ అనుకుంటే బాయ్స్ ఒకవేళ చాక్లెట్స్ 80 చాక్లెట్స్ కలెక్ట్ చేసి ఉంటే ఆ 80 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లో ఉండి ఒక కార్డ్ తీస్తారు. సో దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. సో మరి బేసిక్ గా ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది చాక్లెట్స్ పిక్ చేసుకోవడానికే కాబట్టి మాక్సిమం గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఎక్కువ చాక్లెట్స్ పిక్ చేసుకొని ఉంటారు. సో చాక్లెట్స్ కి 100 వస్తే మీరు ప్లస్ అవుతారు. ఎందుకంటే మిగతా స్కోరింగ్ 50 30 చాలా లీస్ట్ స్కోర్ ఉంటుంది కాబట్టి మీకు అంత ప్లస్ కాదు. సో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ అర్థమైంది కదా. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 41 50 సో గర్ల్స్ అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 లెమన్. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 30 మీకు కావాల్సింది సో యాక్చువల్ గా 0 బాల్స్ ఉన్నాయి. సో ఆ బాల్స్ మా గర్ల్స్ 0 కలెక్ట్ చేశారు కాబట్టి సో 0 స్కోరింగ్. సో ఒకవేళ మా గర్ల్స్ బాల్స్ కలెక్ట్ చేసి ఉంటే వచ్చే స్కోరింగ్ ఏంటో చూసేద్దాం. 100 యాక్చువల్ గా ఇది ఫస్ట్ వచ్చి ఉంటే బాగుండు. సో ఎనీవేస్ మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి నెక్స్ట్ బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ రెడీ? ఫస్ట్ గా బాయ్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 52 52 into 50. And next మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. సో బాయ్స్ కలెక్ట్ చేసిన లెమన్స్ 2. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 100. లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 ఓన్లీ 1 బాల్. సో మరి ఆ 1 బాల్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. It's 30. 1 into 30. ఓకే రైట్ సూపర్. మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై స్కోర్స్. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో మరి మొత్తానికి ఫైనల్ స్కోర్స్ కెళ్ళే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి
సై అంటే సైలో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 2080. కమాన్ గర్ల్స్ క్లాప్స్. అండ్ మా బాయ్స్ చేసిన స్కోర్ 2830. ఫైనల్లీ సై అంటే సై గేమ్ లో మా బాయ్స్ ఆర్ ద విన్నర్స్. జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లేస్ కడపకి వచ్చేసింది అండ్ కేఓఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడపలో. సో స్టూడెంట్స్ తో ఫుల్ హంగామాగా జోష్ గా వాళ్ళతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసాం అండ్ వాళ్ళు కూడా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. సో రైట్, ఇదంతా పక్కన పెడితే ఈ రోజు విన్నర్స్ సై అంటే సైలో బాయ్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ద గర్ల్స్. సో వీళ్ళిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు హెచ్ఓడి ఆఫ్ హ్యూమానిటీస్ ఎల్లారెడ్డి గారు ఉన్నారు. సో సార్, మార్నింగ్ నుంచి ఇక్కడ మన ఈటీవీ ప్లస్ జిల్ జిగా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో మీ పిల్లలందరూ ఫుల్ జోష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మేము కూడా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు, చూస్తున్నారు ఆల్రెడీ. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు ఎలా అనిపించింది? మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. మార్నింగ్ నుంచి మీరు చూశారు మా వాళ్ళు ఎంత సైలెంట్ గా ఎంత ఎంజాయ్ గా అవసరమైనప్పుడు ఉన్నారు. సో మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు వస్తే మా వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. సో ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తూ ఈటీవీ ప్లస్ ఇంకా చాలా డెవలప్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మరి విన్నర్స్ ఉన్నారు, ఇక్కడ రన్నర్ అప్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ కి రన్నర్ అప్స్ కి ఇక్కడ మన ఈటీవీ ప్లేస్ లోగోతో అండ్ జిల్ జిల్ జిగా లోగోతో క్యాప్స్ ఉన్నాయి. సో క్యాప్స్ ని సార్ ని ఎల్లారెడ్డి గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే రైట్, మరి ఈ రోజు కడపలోని కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో చాలా సరదాగా మన జిల్ జిల్ జిగా సాగిపోయింది. అండ్ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడానికి కారణం మన మేనేజ్మెంట్ అండ్ వీళ్ళందరి సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, ఫుల్ కాంపిటేటివ్ గా ఆడారు. సో మరి ఫైనల్ గా మాత్రం విన్నర్స్ అనే వాళ్ళు బాయ్స్ అయినా కానీ మొత్తం వీళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మేమందరం విన్నర్స్ అని చెప్పుకుంటున్నారు, కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాప్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. హాయ్, చూసారుగా జిల్ జిల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. ఓకే వ్యూయర్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ కేఓఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కడప. సో ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Bonnie signing off. Bye bye. See you boys and girls.